హలో హాయ్ హవారి ఈరోజు మాఘమాస ఆదివారం షష్ఠి అయిపోయింది కదా, సప్తమి. సారీ నేను చెప్పాను, ఒకటి చెప్తుంటారని. ఇక ఇదే మా ఇల్లు. ఇదేంటంటే మా సెల్లార్లో కూడా నడుస్తున్నాను. ఎందుకంటే మా కోడలు పకోడీలు చేసిందబ్బా. పకోడీ చాలా టేస్ట్గా ఉంది. అట్లానే నేను రెండైంది అన్నం తినేప్పటికల్లా. రెండైందని ఊరుకోలా, పకోడీ ఇస్తే తినేసా. కాసేపు మా అక్క చెల్లెలతో వీడియో కాల్స్ మాట్లాడి పకోడీ ఇచ్చింది, తినేవాటికల్లా పొట్టంతా ఆ నూనె కదా, కొంచెం పెద్దవాళ్ళం అయ్యాం కదా, నూనె తింటే కొంచెం తినాలని ఇంట్రెస్ట్తో ఉంటుంది. కానీ తిన్నాక కొంచెం నాలుకంతా నూనెగా ఒక రకమైన ఫీలింగ్స్ ఉంటుంది, చికాకు. సరే అట్లా బాధపడాల్సిన అవసరం ఉంది. కిందకి వెళ్ళి సోడా తెచ్చుకుందాం అని బిస్లరీ సోడా తెచ్చుకుందాం. కిన్లే బిస్లరీ ఈ రెండిట్లో ఏదో ఒకటి తాగితేనే నాకు కొంచెం రిలాక్స్ అయినట్టు ఉంటుందమ్మా. చిన్నదైతే 10 రూపీసే. చిన్నది తెచ్చుకొని నేను ఒక్కదాన్ని తాగడం ఎందుకని పెద్దది తెచ్చా. మా మనవాళ్ళు అందరం తలా కొంచెం తాగొచ్చని. ఏదైనా నేను ఒక్కదాన్నే చేస్తే నాకు ఇష్టం ఉండదబ్బా. నలుగురితో చేస్తే సంతోషంగా ఉంటుంది. నేనంటే నా వర్తనం కాబట్టి తెచ్చుకున్నా, పాపం వాళ్ళకి ఎవరు తెచ్చి పెడతారు, చిన్నపిల్లలు కనిపిస్తుంది. ఇక డ్రెస్ డిజైన్ చూసారు ఎంత బాగా వచ్చింది. వాళ్ళ కొత్త డ్రెస్ వేసుకున్నా. ఎందుకో మరి ఆదివారం అట్లా అనిపించింది. ఇక మా ఇంటి ముందు తులసి దామోదరుడు ఉంటారబ్బా. ఎప్పుడు ఆజ్ఞంలో తులసి దామోదరుని నా స్వామి నా ఇంటికి వచ్చి ఉంటున్నారు. కుండీలో తులసి దామోదరుడు. ఆ కుండీలోనే శంకు పూల చెట్టు కూడా వచ్చిందబ్బా. ఇది మా పెద్ద ఇనుప గేటు. శంకు పూల చెట్టు కూడా వచ్చింది. తులసి దామోదరుడు. నేను పువ్వు పెట్టకపోయినా శంకు పూలే పూస్తాయన్నమాట. అప్పుడు పూజ కూడా చేసినట్టే అవుతుంది కదా. తులసి దామోదరుడు మా ఇంట్లో. ఇక మా ఏంటి బాగా నేను చెప్పాను కదా ఇందాక, శంకు పూల చెట్టు తులసి దామోదరుడు అని. అది ఆజ్ఞమ్మలో ఉంటుందబ్బా. అందుకని స్వామి మా ఇంట్లో ఉన్నట్లే అనిపిస్తుంది మాకు ఎప్పుడు. ఆయనకు ఒక చుక్క నీళ్ళు పోసి దండం పెట్టుకుంటే నాకు హాయిగా ఆనందంగా అనిపిస్తుంది. పొద్దుపూట వచ్చేటప్పుడు, గుళ్ళోకి వెళ్ళేటప్పుడు, ఇప్పుడు అట్లా నేను దండం నమస్కారం చేసుకుంటూ ఉంటా. అంకుల్ని చూడాలనుకుంటున్నారా? అంకుల్ పడుకోవడానికి రెడీ అవుతున్నారు. సోడా అతను కూడా అడిగారు. నేను తెస్తానులే, మీకు ఆకలి వేస్తుందిగా, ఆకలి వేసేవాళ్ళు తాగకూడదని చెప్పా. అయినా కొద్దిగా ఇమ్మన్నారు, తెచ్చా ఇంటికి. ఒకసారి ఇటు చూడు అలుగుతారు ఆయనకు. వెంటనే నేను ఇట్లా వెళ్ళి అట్లా రావాలి. నాకేంటంటే కిందకి వెళ్తే నేను కాసేపు రెస్ట్ తీసుకోకుండా రాలేనబ్బా. కూర్చుంటా కాసేపు. అక్కడ టైలరింగ్ షాప్ అమ్మాయి ఉంది, అక్కడే చేద్దాం అనుకున్నా వీడియో. కానీ టైలరింగ్ అంటే టబడబా డుబుడుబా అని కుడుతుంటారు. అందుకని ఇంక నేను కూర్చోను, కాసేపు మాట్లాడా మాట ఈ మాట బయలుదేరి వచ్చేసా. నా మొఖాన్ని పోస్తున్నాడు అంకులు, నీ మొహం మీద అని. అంతేనబ్బా మగవాళ్ళు. ఆయన కాళ్ళు చేతులు పనిచేయకపోయినా నా మీద పోస్తుంటాడు, తిడుతుంటాడు. ఆయనకు అదొక ఆనందం. నాకు వీడియోలు చేసి మీతో మాట్లాడటం ఇదొక ఆనందం. ఎవరు ఆనందం వాళ్ళదే. రుణానుబంధం అబ్బా ఇవన్నీ. రుణం తీరిందనుకో ఎవరికెవరు ఏది లేదు, అంతా తుస్సు. రుణం ఉన్నంతకాలం అట్లా తిడుతూనే ఉంటాడు. నా డ్రెస్ బాగుందా? ఎందుకన్నా మరి వాడు అట్లా వేసుకోవాలనిపించింది, పింక్. ఆయనకి నేను కిందకి వెళ్ళంగానే పైకి రాలేదని అడిగారు నవ్వే.
భర్త అంటే అంతే భరించేవాడు అంటారు, కానీ ఆయన్ని నేనే భరించాలి. ఎందుకంటే భర్త కాబట్టి. ఓకేనా? బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. ఏముంది కాలక్షేపణ మాటలు షేర్ అనుకుంటున్నారా? కాలక్షేపనే మరి, లైఫ్ అంటేనే కాలక్షేపణ. పుట్టిన 70-80 ఏళ్ళ దాకా ఏదో కారకం కాలక్షేపం చేస్తే స్వామి వేసాన్ని చేరుకోవాలి. పాపమో పుణ్యమో మంచో చెడు చేస్తూనే ఉండాలి. ఓకేనా? బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, మణిదీపం చేసుకోవాలి. ఇంకా నేను ఇవాళ 3 రకాల పూలు దొరికినాయి, మొన్న ఒక 10 రకాలు దొరికినాయి చేసాయి, ఇంకా 3 రకాలు దొరికినాయి. ఇప్పుడు చేసుకోవాలి. కాళ్ళు చేతులు కడుక్కొని సోడా తాగి కూర్చుంటా అమ్మవారి దగ్గర కాసేపు. ఓకేనా? బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్.